హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు చింతపల్లి రామారావు గారు ఉన్నారు. ప్రొడ్యూసర్ విడుదల 2ని మనకి తెలుగులోకి తీసుకొస్తుంది రామారావు గారు. సార్ నమస్తే అండి. సో ఫస్ట్గా 2 hours 52 minutes రన్ టైం తోటి సార్ సినిమా వస్తుంది. సో యాక్చువల్ దీనికన్నా ముందు వచ్చిన సినిమా కూడా సూపర్ హిట్ అయింది. మీకు ఈ సినిమా పరంగా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండబోతున్నాయి? డెఫినెట్గా చాలా భారీ విజయాన్ని మాకు చేకూరుస్తుందని చెప్పేసి గట్టిగా నమ్ముతున్నాను నేను. ఇది డెఫినెట్గా మన ప్రేక్షకులతో, ప్రత్యేకంగా మన తెలుగు వారికి చాలా దగ్గరగా ఉండేటువంటి సినిమా భారీ విజయాన్ని అందిస్తారని చెప్పేసి నమ్ముతున్నాం. విడుదల పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు మీరు చూసి నచ్చి మీరు ఇప్పుడు విడుదల పార్ట్ 2ని తెలుగు ఆడియన్స్కి తీసుకొస్తున్నారు. సో అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ మూవీ చూసే ఉంటారు. అంటే తెలుగు ఆడియన్స్కి దీంట్లో ఉండే హైస్ ఏమైనా అంటే ఎలా ఉండబోతుంది అని ఏం చెప్తారు? ఇందులో ప్రత్యేకంగా చెప్పాలంటే ఆ కథనం, వేటూరి గారు చేసినటువంటి కథనం, అంటే ఒక కథని 10 రకాలుగా మనం మాడిఫై చేసి వివరించి చెప్పచ్చు. కానీ తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అన్నట్టు, దర్శకులందు పారదర్శకులు వేరయ్యా అన్నట్లుగా వేటూరి గారి దర్శకత్వం ఉంది. చాలా అతని కథనం కానీ, ఆ తీసిన ఆ గ్రిప్పింగ్ కానీ, ఆ టెంపో కానీ ఒక అద్భుత చిత్రకావ్యంగా దీన్ని రూపొందించారు. డెఫినెట్గా వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. ఈ సినిమాలో ప్రత్యేకంగా హైలైట్స్ ఏంటంటే ఫైట్స్, పీటర్ హైన్స్ ఫైట్స్. ఒక ఫైట్ అయితే ఆల్మోస్ట్ మీరు ఇండియన్ స్క్రీన్ మీద చూసి ఉంటారు. అలాంటి ఫైట్ మాత్రం ఇందులో ఉంది. దానికి డెఫినెట్గా డెఫినెట్గా ఉంటుంది. అండ్ తెలుగులో చూసుకుంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, వెట్రిమారన్ గారి స్క్రీన్ ప్లేకి కానీ, ఆయన స్టోరీస్ కానీ చాలా ఫిదా అయిపోతుంటారు. అండ్ మీరు ఇప్పుడు అంటే ఆయనతో ఇంటరాక్షన్ మీకు కూడా ఇప్పుడు ఉంది కాబట్టి మన తెలుగులో అంటే ఎవరితోటి మీకు ఏమైనా కాంబినేషన్ చేయాలని కానీ అలా అనిపిస్తుంది? డెఫినెట్గా అనిపిస్తుంది కానీ నెరవేరాలి. చెప్పారా మీకు అంటే ఇప్పుడు ఇక్కడ మనం తెలుగులో కూడా కలిసి చేద్దాం అనేటువంటి పాయింట్ అయితే అంటం జరిగింది. అది ప్రాక్టికల్గా ఎంతవరకు జరగవు అనేది అవి మన చేతిలో ఉన్నటువంటి అంశాలు కదా. ఎందుకంటే 4-5 కూడి అవన్నీ కమర్షియల్ ఈక్వేషన్స్ కానీ, హీరో కానీ, ఇవన్నీ కూడా దానికి తగ్గట్టుగా మనం ఉన్నామని వాళ్ళకి అనిపించినప్పుడు అలాంటివి ప్రాక్టికల్గా జరుగుతాయి. అండ్ మీరు గుర్తుందా శీతాకాలం సినిమా ప్రొడ్యూస్ చేశారు. అండ్ శ్రీ రాజావారు కూడా తొందరలో రాబోతుంది. అండ్ మీకు అంటే ఇలాంటి సినిమాలు కూడా అంటే తమిళ నుంచి తీసుకొని తెలుగు ఆడియన్స్కి ఒక మంచి మంచి సినిమాలు ఇవ్వాలనే కోరిక అంటే ఎప్పుడు అంటే మీరు కన్స్ట్రక్షన్ బిజినెస్ నుంచి వచ్చారు. అండ్ అంతేకాకుండా బీజేపీ పాలిటిక్స్లో కూడా జాయిన్ అయినారు. సో ఇన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు? డెఫినెట్గా అంటే సినిమా అనేది మామూలుగా బాగా ఇష్టమైనటువంటిది. ఇది కూడా కమర్షియల్గా మనం వ్యాపారం, ఇది కూడా. సో ఇది వ్యాపారంలో ఏంటంటే సమాజానికి మంచి అంశాలు తెలియజేయచ్చు. ఈ మాధ్యమం ద్వారా పబ్లిక్ చాలా దగ్గర కావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో అందువల్ల ఈ మాధ్యమం ఎంచుకొని దీని ద్వారా మనం చెప్పదలుచుకున్నటువంటి విషయాలని పబ్లిక్ చెప్పాలనేటువంటి సదుద్దేశంతో సినిమా ఫీల్డ్కి రావాలి. అంతేకాకుండా అంటే మీరు బీజేపీలో జాయిన్ అయిన తర్వాత నుంచి మీ ఎజెండాస్ చూసుకుంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో మీకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, పాలిటిక్స్ ఎక్కువ కంటెస్ట్ చేయడానికి అలా అని వినిపించింది నాకైతే. సో మీరు అంటే ఎంతవరకు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఒక ఛాన్స్ చూద్దాం. అన్ని మన చేతుల్లో ఏది ఉండదు, ప్రయత్నాలు మాత్రం ఉంటాయి. జరగడం అనేది అది భగవంతుడి. సో విడుదల సినిమా గురించి పర్టికులర్గా ఇప్పుడు తెలుగు ఆడియన్స్కి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు సార్? విడుదల 2 ప్రతి ఒక్కళ్ళు చాలామంది ఏమనుకుంటున్నారు, చాలా వైలెన్స్ ఇదంతా ఇది ఉంది, ఇది మనకు సూటబుల్ సబ్జెక్ట్ కాదేమో అనుకుంటున్నారు. కానీ ప్రతి ఫ్యామిలీ చూడదగినటువంటి కథ ఇది. ఎందుకంటే పరిపాలకులు వాళ్ళ యొక్క పరిపాలన వల్ల మన యొక్క కుటుంబాలు ఎట్లా విచ్ఛిన్నం అవుతాయి ఏంటి అనేటువంటి అంశాలను బేస్ చేసుకున్నటువంటి తీసినటువంటి చిత్రం కాబట్టి ఈ చిత్రం కంపల్సరీగా అసలు మామూలుగా ఫ్యామిలీస్ వాళ్ళే చూడాలి. సో ఇది అన్ని రకాల వర్గాల ప్రేక్షకులని అలరిస్తుందని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతాం. అండ్ పర్టికులర్లీ విజయ్ సేతుపతి గారి ఫిలిమ్స్ చూసుకుంటే ఫస్ట్ నుంచి కూడా సూపర్ డీలక్స్ కానీ, మహారాజా కానీ, ఇలా ఏ ఫిలిం అయినా కానీ తెలుగు ఆడియన్స్ చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు విజయ్ సేతుపతి గారిని. అండ్ ఈ మూవీ నాకు తెలిసి ఇప్పుడు 20th రిలీజ్ కాబట్టి జనవరి సంక్రాంతి వచ్చేంత వరకు ఇది చాలా బాగా ఆడుతుందని అయితే అనిపిస్తుంది, అంటే మీరు చెప్పిన ఎక్స్పెక్టేషన్స్ బట్టి. సో అంటే ఎంతవరకు అంటే ఇప్పుడు విజయ్ సేతుపతి గారు చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. అండ్ మీకు ఎలా ఉండేది రిలేషన్ ఆయనతో? మా రిలేషన్ చాలా అద్భుతంగా ఉండేదండి. అంటే ఆయన ఏదో పెద్ద హీరో లాగా ఇదిగా కానీ లేకుండా చాలా, అంటే మన పల్లెటూరులో మన పక్కన స్నేహితులు ఉంటారు చూడండి, అంత స్నేహభావంగా ఆయన మెలిగిన తీరు ఉండేది. సో రియల్గా చెప్పాలంటే ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది. అంటే మన పొజిషన్స్ను, స్థాయిలను బట్టి కాకుండా ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తితో కూడా స్నేహం చేసేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి నిజాయితీపరుడు. ప్రతి ఒక్కరికి కూడా స్టార్ క్యాస్ట్ని పెట్టుకొని పెద్ద పెద్ద సినిమాలు తీయాలని ఉంటుంది. మీరు కూడా నెక్స్ట్ ఒక మూవీ అయితే అనౌన్స్ అవ్వబోతుందని విన్నాను. సో ఏంటి ఫర్దర్ ఫిల్మ్స్ ఎలా ఉండవు? ఫర్దర్ ఫిల్మ్స్ మొత్తం అన్ని టోటల్గా అన్ని పైప్ లైన్లో ఉన్నాయి.
అది మొత్తం ఎవరితో పూర్తి అనేది ఒక అది మనం ఏది అవ్వకుండా ముందే చెప్పకూడదు కదా. డిస్కషన్స్ జరుగుతున్నాయి. డిస్కషన్ జరుగుతున్నాయి. ఆల్రెడీ నెక్స్ట్ మంత్ ఒక సినిమా ఓపెన్ అవుతుంది. సో దాని తర్వాత ఇంకో 2 చిత్రాలు ఉన్నాయి, కొద్దిగా పెద్ద బడ్జెట్ సినిమాలు. సో ఎవరు ఉండబోతున్నారు సార్? అంటే అది ఎవరు ఉండబోతున్నారని త్వరలో తెలియజేస్తామండి. ఉంటారో ఉండరో తెలియని పరిస్థితుల్లో మనం డైలమాలో చెప్పకూడదు కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.